సంజీవరెడ్డి నగర్ దాసరం బస్సులో 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్న బిల్డర్ బస్తీవాసులకి దారి లేకుండా చేస్తున్నారని తిరగబడ్డ బస్తీవాసులు తీవ్ర ఉద్రిక్తత రాళ్లతో బస్తీవాసులపై దాడి చేసిన పాత బస్తీకి చెందిన బౌన్సర్లు తాము గత 35 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నామని చెత్త పని చేస్తూ బతుకుతున్నాం, మేము ఇక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదని బస్తీవాసులు అన్నారు. ఏం చేస్తావా మనం? నేను చెత్త పని చేస్తా సార్. నేనైతే ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినాను. చెత్త ఇది చెట్లుండి సార్, చెట్లుంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం. ఇప్పటికీ మేము చాలా రోజులు 35 ఏళ్ళు వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు. మేమైతే వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాము. మీరు ఏమని చేయగలని అని ఇక్కడే ఉంటామని అంటున్నాం సార్. మీరు ఏం చేసినా కానీ మేము ఇద్దరు ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే రేకులు నాటుతున్నారు సార్. రేకులు నాటితే మమ్మల్ని నిలగొడతారని మాకు అది ఉద్దేశం సార్. అదే సార్, ఆ రేకులు నాటుకోకున్నట్టుంటే మేము మనశాంతి ఉంటాం సార్. ఇప్పుడు కానీ అన్నం చేసుకోలేం సార్. మేము మనశాంతి లేదు సార్. సంవత్సరం ఒకటే పొజిషన్ లో పెట్టినారు మమ్మల్ని. మీరు ఉంటారా పోతారా? పోయేదైతే లేదు. మేము ఇక్కడైతే ఉంటాం సార్, ఇక్కడే ఉంటామని అనుకుంటున్నాం సార్. ఈ రోజు రేకులు పెడుతున్నారు సార్. రేకులు పెడుతుంటే మాకు ఆ రేకులు ఉండద్దు. రేకులు నాటితే మమ్మల్ని నిలబడతారని మేము అంటున్నాం సార్. అదే సార్, ఆ పిల్లకి ఇప్పుడు దవాఖానా తీసుకుపోయారు సార్. ఇక మీరు నాడుతున్నారు కదా, ఒక్క మాట మాకు చెప్పాలి. కానీ చెప్పకుండా వచ్చి నాటడం ఏంటి? ఆ బీఆర్ఎల్ నేపాల్లో ఆడోళ్ళని తీసుకొచ్చిండ్రు. 20 మంది ఉన్నారు. రాళ్ళు పెట్టి ఎట్లా పడితే అట్లా రుంజుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు సార్. అట్లా రుంజొచ్చా? ఇప్పుడు ఆ పిల్లని దవాఖానా తీసుకోవారు. ఎవరు కట్టిస్తారు సార్? మాకు పొద్దుగా లేస్తే చెత్తలు ఊడ్చుకొని బతికే ఇది ఉన్నది సార్. ముగ్గురికేమో ఒక్క పిల్లకి ఎట్లా అయింది? ఆ పిల్లని దవాఖానా తీసుకుపోయారు సార్. ఇదేమో న్యాయమా? ఆ ఎర్ర సూటర్ వేసుకున్నాడు పిల్లవాడు, జేసీ పిల్లవాడు. నేను పోలీసు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు కొడతారా మమ్మల్ని? సమాధానంతో మాట్లాడతారు. మగ పిల్లడు సమాధానంతో మాట్లాడతారు. పోలీసు మాట్లాడారు. పోలీసు వాడు ఉన్నాడు సార్. ఎర్ర సూటర్ ఉంది, లోపల నల్ల పని ఉన్నది. మాట్లాడుతున్నారు సార్. పొద్దున్నే వచ్చి అన్ని బండ్లు అడిపెట్టినారు. బండ్లు అడిపెట్టింటే మేమందరమే ఇళ్ళల్లో వేసలేము సార్. చేయకుండా బండ్లు అన్నీ తెచ్చిపెట్టినారు. మేము వచ్చి బయటకు వచ్చి చూస్తే ఆడబెట్టినారు. ఏమో అందరు ఇళ్ళలో ఉంటే కాదు, రాండి అమ్మ బయటికి రండి, దీన్ని ఏదో చేస్తారు, మనం ఎక్కడ పోతాం, ఏం కథ, ఏడ బతుకుతాం మేము
అంటారని నేను అందరం పోయి చెప్పొచ్చినాం సార్. చెప్పి అందరూ వచ్చినాము. వచ్చేదానికి మా బండి తెచ్చి పెడితే ఆడవాళ్ళందరూ వచ్చిన ఆడవాళ్ళందరూ వస్తే మేము వచ్చి అడ్డుకున్నాం. ఇక్కడ అడ్డుకుంటే వాళ్ళు ఒకరు వచ్చి కొడుతున్నారు సార్ అందరు మమ్మల్ని. దాని బండి కేసు అదం పట్టినారు. అట్లా వేసినండి ఊపిరి తిరిగిలేదు. బండి కేసు అదం పట్టింటే ఆడాన్ని వచ్చి కొత్త కలిపి వండింది నన్ను. అయితే బాగా ఇందాక సార్ వాళ్ళు కూడా చూసినారు. చుట్టూ వాళ్ళు ఉన్నారు వాళ్ళు. కానీ మేము గరీబ్ వాళ్ళం సార్. మేము గరీబ్ వాళ్ళము. 35 ఏళ్ళ సార్. మా పిల్లలు ఈడే పుట్టారు. మా పిల్లలు బడికి ఈడే పోయినారు. అన్ని ఈడే ఉన్నాయి సార్. అన్ని ఆధార్ కార్డు ఉంది, ఓట్ లిస్ట్ ఉంది, భీమ్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి సార్. నాయకులకు మీరు ఎన్నోసార్లు అడిగిరా మమ్మల్ని? అందరిని అడుగుతున్నాం సార్. మాకు ఒకటి ఆ శ్రీనివాస్ సార్ ఒకటి 2 ఇళ్ళు అన్ని ఆయన సాయం చేసినాడు. బాత్రూమ్లు అవన్నీ సాయం చేసినాడు ఆయన. మాకు ఆయన ఒక్కడే సాయం చేసిండేది. మాకు ఎవరు ఇంతవరకు మమ్మల్ని తొంగి చూసిన వాళ్ళు లేరు. మాకు అంతే సార్. మాది మా గుడి మాకు కావాలి సార్. మాకు అంతే మాకు కావాలా. మేము చెట్టు చేపలు ఇదల్లా ఏమన్నా చెట్లున్నా చెట్టు కనీసం అంటే మా పరిస్థితి అప్పట్లో అనుకుంటా లేము సార్ మేము. ఎందుకంటే ఎక్కడ అట్లా బతుకుంటూ వచ్చినాము. ఈ పొద్దు వచ్చి మాది కావాలి మాది కావాలంటుంటే ఎట్లా సార్ చెప్పండి. మీరే చెప్పండి. మీరే న్యాయం చేయండి.